వద్దని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రోడ్లు గుడిస్తే మళ్ళీ మీరు అడగాలి కదా, అన్న మా రోడ్డు వేయాలన్నా ప్రజాప్రతినిధులు అడగాలి కదా. అలా కాకుండా కనీసం ప్రప్రథమంగా డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కనున్న మట్టి తీసి ముందుగా గుంతలు పూడ్చండి. అందుకని ఆ స్థాయి లేకుండానే ఈ రోజున ఏం చేస్తున్నామంటే రేపు నుంచి పార్ట్ హోల్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం. ముందు గుంతలు పూడ్చడం దగ్గర నుంచి నేను మీకు తక్కువ సమయంలోనే ఈ రోడ్లు వేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అలాగే ఇది ప్రత్యేకించి ఒక అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. మన తిరుపతిలో నేను వారాహి డిక్లరేషన్ అని పెట్టాను. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవించే నేల. ఇది జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, అన్ని మతాలకి అన్ని దేవుళ్ళకి సమానంగా భిన్నత్వంలో ఏకత్వం చూపించే నేల, పాటించే నేల. అలాంటి సనాతన ధర్మాన్ని రకరకాలుగా విమర్శలు, మన నేల మీద గౌరవం లేకపోవటం, మిగతా సనాతన ధర్మం దేవతల మీద గౌరవం లేకపోవటం, ఇవన్నీ చాలా విమర్శలకి దారితీస్తా ఉంది. అలాగే గుడుల్లో కూడా ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను, శ్రీశైలం గుడుల్లో కానీ ఏ గుడుల్లో అయినా సరే ఆడబిడ్డలు కనుక క్యూలో వెళ్తా ఉంటే చాలా మంది వచ్చి ఇబ్బంది పాలు చేస్తున్నారు ఆడబిడ్డల్ని. అలాంటి వాళ్ళకి ప్రతి చోట కెమెరాస్ పెట్టమని చెప్పాం. ముఖ్యంగా ఆడపిల్లలకి, ఆడబిడ్డలకు కానీ మహిళలకు కానీ వారికి ఇబ్బంది లేని పరిస్థితి క్రియేట్ చేయండి. టెంపుల్స్ దర్శనాలకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆగతాయాలు వచ్చి ఎలాంటి పనులు చేసినా చాలా కఠినమైన శిక్షణ పడేలాగా మీరు హెచ్చరిక బోర్డులు పెట్టండి. ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టిన ఎస్పీ గారికి కూడా చెప్పాను ఇప్పుడు ఇందాక. ఎందుకంటే ఇది దర్శనం చేసుకోవడానికి వచ్చేది ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉండకూడదు. అలాగే గుళ్ళలోకి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకుని వచ్చేస్తూ ఉంటారు చాలా మంది. ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది, మీరు ఒక మస్జిద్కి వెళ్తే ఎంత డిసిప్లిన్ ఉంటారో మీరు చూడండి. మనం కూడా హిందూ దేవాలయాలు, మనం పాటించే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ కనీసం ఆ విలువలు పాటించకపోతే మన ధర్మాన్ని మనమే చంపుకునే వాళ్ళం అవుతాం. ఇంకొకరిని విమర్శించబోయే ముందు మనం సరి చేసుకోవాల్సినవి ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. నేను ఆ రోజున మాట ఇచ్చాను, ఆలయాల భూమి పరిరక్షణ, దానికోసం మన 50 ఎకరాల స్థలాన్ని తిరిగి ఎండోమెంట్స్కి తీసుకొస్తున్నాం. అలాగే ఈ రోజున నేను 14 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. నేను ఇది ఒక దీక్ష ప్రారంభించాను. ఈ నేల బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశ సనాతన ధర్మం అన్నిటికీ దిక్సూచిగా ఉండాలి ప్రపంచానికి ఒక దీక్ష ప్రారంభించాను. ఇక్కడే మన ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. ఆ రోజు కోరుకున్న కోరిక నేను ఏమి కోరుకున్నాను, నాకు శక్తి నీవు తండ్రిని కోరుకున్నాను. తండ్రి నాకు ఎంతో కొంత మీ అందరి ప్రేమ వల్ల నాకు శక్తిని ఇచ్చాడు. నాకు నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, నా మతాన్ని ఆరాధించేవాడిని. అలాగని ఎందుకంటే నా పక్కన నా సెక్యూరిటీలో కానీ, నా ఉద్యోగుల్లో కానీ, నా సహోద్యోగుల్లో కానీ అన్ని మతాలు ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మీకు మన తిరుపతిలో కూడా తెలిసి నా కూతురు చేత ఏం చేయించాను, డిక్లరేషన్ చేయించి మరి లోపల తీసుకున్నాను. ఇది నేను ధర్మానికి ఇచ్చే గౌరవం. నేను కానీ ఇలా మాట్లాడితే వాడు హిందూవాదని మాట్లాడేస్తాడు. ఇవన్నీ కాకుండా నేను ఆ రోజు కోరుకుంది, ఈ దేశం బలమైన దేశంగా అవ్వాలి అంటే సనాతన ధర్మం ఉంటేనే తప్ప ఈ దేశం నిలబడతాం. నేను ట్వీట్ కూడా చేశాను. ఒక 8-10 ఏళ్ల పిల్లవాడు సింధు ప్రాంతంలోని పాకిస్తాన్లో అలబేలైన నా స్నేహితుడు రైలు ఎక్కి శుక్రవారం వెళ్ళిపోయాడు, ఇంకెప్పటికీ పాకిస్తాన్ రాడు అని చెప్పి ఆ బాధతో పాడుతున్నాడు పాపం ఆ పాట. ఈ రోజుకి బంగ్లాదేశ్లో ఈ రోజుకి హిందువులు ఊచకోతకు గురవుతున్నారు. సెక్యూరిటీ లేదు హిందువులకి. కానీ మన దేశంలో ఒక్క ముస్లిం మనకి సమాకి చెందిన ఎవరిని ఒక్కరికి ఇబ్బంది అయితే ముందు నాలంటూ గుంతెత్తేస్తాడు ఫస్ట్, అలా మాట్లాడడానికి లేదని. అది సనాతన ధర్మం మనకి ఇచ్చేది. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం చూపించేది. అలాంటిది ఈ సంస్కరణలు కానీ మనం తీసుకురాకపోతే, ఈ బాధ్యత సగటు హిందువు తీసుకోకపోతే
మనం అందరం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అది ప్రతి ఒక్కరు రైట్ పర్సన్ అవ్వాలి. నేను ఒక్కడైతే సరిపోదు, మీరు కూడా అవ్వాలి అట్లా. అలాగే అన్ని మతాల్ని, చర్చికి గౌరవం ఇవ్వాలి, మస్జిద్కి గౌరవం ఇవ్వాలి. అలాగే హైందవ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ పదే పదిగా తిడతా ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా యూ విల్ అట్రాక్ట్ పనిష్మెంట్స్. అందుకని నేను పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపున స్టేట్మెంట్ ఇది, నాట్ ఫ్రమ్ ఎన్డీఏ తరపు నుంచి కాదు నేను ఇచ్చే స్టేట్మెంట్, ఇది జనసేన పార్టీ తరపు నుంచి ఇస్తున్నాను. నేను ఇది నేను పార్టీ విస్తరణ ఎలా పెంచాలి అని ఇప్పుడు చాలా మంది కార్మిక సంఘం పెట్టమన్నారు, ఖచ్చితంగా ఆలోచిస్తానని చెప్పాను. అలాగే విద్యార్థి విభాగం పెట్టమన్నారు, కొంత ఏదో ప్రయత్నం చేశాం, ఇంకా దిశానిర్దేశం చేయాలి. ముఖ్యంగా యువతకి యూత్ వింగ్ కావాలన్నారు, దాన్ని కూడా ఆలోచిస్తా ఉన్నాం. కల్చరల్ వింగ్ కావాలి, దాని గురించి కూడా దృష్టి పెట్టాం.